బ్యాక్ టు లైవ్ షో. విజయవాడ నుంచి బుద్ధా వెంకన్న ఎమ్మెల్సీ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకన్న గారు, నవనిర్మాణ దీక్షతో మహాసంకల్పానికి నిన్న పునాది వేశారు ముఖ్యమంత్రి. అయితే ప్రతిపక్షాల నుంచి విమర్శ ఏంటంటే వెంకన్న గారు వినిపిస్తోందండి? హలో వెంకన్న గారు వినిపిస్తోందా నేను మాట్లాడేది? లేదండి, వినపట్లేదండి. వెంకన్న గారు, నవనిర్మాణ దీక్ష ప్రారంభించారు నిన్న ముఖ్యమంత్రి. 8వ తారీఖు మహాసంకల్ప సభ ఉంటుంది, రైట్? అయితే నైరాశ్యంలో నింపుతున్నారా అంటే ఆ కసితో పనిచేద్దామని చెప్పడం ఒకటే గానీ వైసీపీ నాయకుడు మాట్లాడుతున్న దాకా ఇంకా జరిగిపోయిన దాన్ని పట్టుకుని వేలాడుతూ అదే నైరాశ్యమైన వాయిస్ వినిపించడం కరెక్టేనా అని క్వశ్చన్ అడిగారు. సార్ కొద్దిగా మీ వాయిస్ బాగా స్లోగా వినబడుతుంది సార్, కొద్దిగా క్లియర్ గా చెప్పాలంటే బాగా స్లోగా ఉంది. రైట్, ఒక 2 minutes లో మళ్ళీ మీతో మాట్లాడతానండి. వెంకన్న గారు, ఒక 2 minutes లో మీతో మాట్లాడతాను. జగన్నాథం గారు, ఈ పాయింట్ మీద మీరు ఒక సీనియర్ నాయకుడుగా, అంటే జరిగిపోయింది కారణం ఎవరు, అడిగిన వాళ్ళ, ఇచ్చిన వాళ్ళ, తెచ్చిన వాళ్ళ, అవన్నీ పక్కన పెడితే ఇందాక ఏం చెప్పినట్టు అందరి భాగస్వామ్యం అందులో ఉంది. సరే, ఈ దశలో ముందుకెళ్లాల్సిన దాంట్లో నైరాశ్యం అనే భావన ఉంటుందా, లేకపోతే కక్షగా పనిచేస్తూ ఇచ్చిన వాళ్లే కుమిలి ఏడ్చేలా వాళ్ళు మన అభివృద్ధి చెందాలని ఒక మాట అన్నారు నేను సీఎం మాట్లాడుతూ? ఇప్పుడు ఆయన 2 విధాల అర్థం వచ్చే విధంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. సరే, మేము ఒకప్పుడు 1956కి వెళ్తేనంటే అప్పుడు మాకు తెలంగాణ వాళ్ళకు ఇష్టం లేదు మెర్జర్. కాకపోయినా కానీ ఒక నిర్ణయం జరిగిపోయింది కాబట్టి మేమేం చేసాం, మెర్జ్ అయ్యాము. November 1st ఆంధ్రప్రదేశ్ అవతల అందరం కలిసి చేసుకున్నాం. మాలో బాధ ఉన్నా కానీ కలిసిపోయాం కాబట్టి. ఇప్పుడు ఈనాడు మీకు ఇష్టం ఉండి ఇష్టం లేకపోయిందో విభజన జరిగిపోయిన తర్వాత ప్రజలను నైరాశ్యంలో ఎందుకు పెట్టారు? మీరు అన్నట్లుగా కక్షతో ఎవరైతే విభజించారో వాళ్ళు కుమిలిపోయే విధంగా చేస్తామన్న దృక్పథం ఉన్నప్పుడు దాన్ని మీరు సంబరాలుగా చేసుకుని సంతోష పెట్టడానికి ప్రయత్నం చేసి ప్రజల్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం విడిచిపెట్టేసి, లేదా అది విడిచిపెడితే కుమిలిపోవడం ఎంత మట్టుకు ఇది మీరున్నదాన్ని మీరు కాంట్రాక్ట్ చేసుకున్నారు. ఒకటేమో బాగా ఫెరోషియస్ దిశతో వెళ్దాము, వెళ్ళేసి లేదా రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నారు. రెండో పక్క ఏమంటున్నారు, నిరసన అంటున్నారు. నిరసన దేనికండి? అప్పుడు ఆనాడు మేము నిరసన చేయలేదే, మీతో కలిసి వచ్చామే, కలిసి వచ్చి సంబరాలు చేసుకున్నామే. అరగంట చీకట్లో సభ జరిపి బయటకు వచ్చి విభజన అయిపోయింది అన్నారు అని ఆయన ఆ విషయాలు కూడా నన్ను ఒకసారి ప్రస్తావించారు. అసెంబ్లీలో మీరు బిల్లు ఇక్కడ వచ్చినప్పుడు ఎన్ని గంటలు చర్చించి పంపించారండి? ఏం పని చేశారండి మీరు? గురువింద తల నడిపెరిగినట్లేదు. మీరు చేసే పనులను సమర్థించుకుంటూ ఒక్క నిమిషం కూడా కాదు, ఒక్క నిమిషం కూడా బిల్లు పాస్ అయిపోయిందనే సార్ ప్రతిపక్ష నాయకుడు వీటన్నిటిని పక్కన పెట్టేసేయండి. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక విఘ్నత గల సీనియర్ నాయకుడు, ఆయన సమర్థుడు అని అనుకునేటప్పుడు ఈనాడు ఇటుపక్క ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటున్నారు, స్నేహస్థాన్ని ఇస్తున్నాం. ఏంటంటే తెలుగు 2 రాష్ట్రాలు తెలుగు వాళ్ళ మన వాళ్ళే కాబట్టి మంచిగా మంచి దీంట్లో మనం ఒకరి మీద ఒకరు 1 minute ఒకరి మీద ఒకరు విద్వేషాలు లేకుండా, లేదా మనకున్న వనరుల్ని ఏ ప్రతిపాదికన అయితే ఇచ్చారో ఆ ప్రతిపాదికను మనం విభజించుకొని పోయి డెవలప్మెంట్ అవుదామని ఉన్న తరుణంలో ప్రజల్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ఈ తరుణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రజల్లో కాన్ఫిడెన్స్ అయిపోయిందో అయిపోయింది. ఏమి ఆనాడు మనం కర్నూలులో గుడిసెలేసుకొని రాజధాని పెట్టుకోలేదు, రాజధాని ఉండింది ఆ రోజు. కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణంగా రాజధానిని కట్టడానికి పూర్తిగా కన్క్లూజన్ రాకపోతే అర్థం రాదు, మీనింగ్ ఉండదు దానికి. చెప్పండి. ఏమి అటువంటి తరుణంలో ఈనాడు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఇస్తారు, డబ్బులు అక్కడ తీసుకునే ప్రయత్నం చేయండి కేంద్రం నుంచి సహకారం గురించి. రావట్లేదు అని అంటారు. ఎవరో సమర్థత? వెంకన్న గారు, సరే, కేంద్రం సహకారంతో అభివృద్ధి చేసుకోవడం అనేది ఒక పాయింట్ అయితే, వజ్ర సంకల్పంతో ముందుకెళ్దామనే పాజిటివ్ ఆస్పెక్ట్ తో నెగిటివ్ యాంగిల్ కూడా వెళ్తుందా? సంబరాలు ఉండవు, తెలుగు జాతి ఉన్నంత వరకు నవనిర్మాణ దీక్ష కొనసాగుతుంది అనేది ఇంకా జరిగిపోయిందని వదిలేసి ముందుకెళ్లాల్సిన ఆలోచన అవసరం ఉందని ఇక్కడ పెద్దలు చెప్తున్నమాట. అంటే రిషి గారు, ఇప్పుడు ఇక్కడ ఒకటండి, ఇప్పుడు కేసీఆర్ గారే చెప్తున్నారు మాది సంపన్న రాష్ట్రం, మాది సంపన్న రాష్ట్రం అని. ఇక్కడ వచ్చేసరికి ప్రజలందరికీ తెలుసు, దేశం అందరికీ తెలుసు, ఈ రాష్ట్రాన్ని విడదీసేసరికి ఒక రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలకులు చేసినటువంటి నిర్వాహకంలో భాగంగా ఈ రోజు రాజధాని రాష్ట్రం హైదరాబాద్ తెలంగాణ కాదు ఆ రోజుల్లో. జగన్నాథం గారు కూడా కాదు కాబట్టి ఒకటేదంటే ఈనాడు బాబు గారు కుమిలిపోవద్దు, ప్రజలను కుమిలిపోయేది ఉండద్దు, భద్ర సంకల్పం ముందుకెళ్ళి బాధ్యత. చెప్తున్నారు కదా. అరే మీ ఏం చెప్తున్నాం, మీ సంపన్న రాష్ట్రం
ఇది పేద రాష్ట్రం. ఇందాక సురేష్ గారు కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు, నాకు మధ్యలో కట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఈ రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేసినప్పుడు చేసినటువంటి హామీలు. ఈ రోజు ఈ రాష్ట్రం పరిస్థితి ఏంటి చెప్పండి? అక్కడ కేసీఆర్ గారు ఎలా ఉన్నారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారు? అయినా వైఎస్ఆర్సీపీ నాయకులకి అసలుకి అవినీతి గురించి ఈ రాష్ట్రం గురించి ప్రశ్నించే అర్హత కూడా లేదు. ఎందుకంటే ఇది ఈ రాష్ట్రాన్ని విడదీసిన తర్వాత 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఇచ్చారు. అయినా సరే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక బస్సులో నిద్రించి ఈ రాష్ట్ర ప్రజలకి ఒక భరోసా ఇవ్వడానికి, ఈ రాష్ట్ర ప్రజలకి చైతన్యం కలిగించడానికి బస్సులో నిద్రించి పరిపాలన చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. బస్సు అంటే జనమంతా ఏదో హీరోల బస్సు, మహేష్ బాబుతో పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ బస్సులు వేరే కొంటే ఆ బస్సు అనుకుంటారు. ఆ లోపల సన్ గ్లాస్ కూడా ఉండదు. ఒక పాత డొక్కు టీవీ, ఒక పాత సోఫాతో ఉన్నటువంటి సార్ చెప్పేదండి సురేష్ గారు ఏదో మాట్లాడతారు, దాంట్లో ఉండి పరిపాలన చేశారు. ఒక నిమిషం సార్. ఒక్కటే నేను వెంకన్న మీరు చెప్పినట్టు కరెక్టే. ఈ రోజు మనకు చాలా అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిన చట్టం ఏదైనా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం అని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు. పక్కన పెడతాం. ఈ రోజు 2 సంవత్సరాల కాలంలో మనకు ఈ రాష్ట్ర పునర్నిర్మాణం అన్నారు. పునర్నిర్మాణంలో ప్రధానంగా 2 అంశాలు. ఒకటేమో రాజధాని, ఇంకోటేమో పోలవరం ప్రాజెక్టు. ఈ 2 వాళ్ళే ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవడం జరిగింది. ఈ రెండు అంశాల మీద ఎంతవరకు పురోగతి సాధించారు మీరు చెప్పండి. శ్వేతపత్రం మీద ఉండే అన్నింటిలో కుంభకోణాలు ఉన్నాయి కదా. ల్యాండ్ దగ్గర నుంచి ఈ రోజు మీకు ఏదైనా అంటే కేంద్రం మీద ఈ రోజు నిందేస్తా ఉన్నారు. బట్ట కాల్చి ముఖం మీద చేసే విధానం ఈ రోజు మనం గమనిస్తాం. వీరు ఈ 2 అంశాల మీద వీరు ఏం రాజధాని మీద మీరు జగన్నాథం అన్నట్టు 10 సంవత్సరాల పాటు మీకు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు పోయాల్సి వచ్చింది? మీరు ఎన్నిసార్లు మార్చారండి రాజధానిని? ఈ రోజుకి ఇంకా మీరు తాత్కాలిక రాజధాని అంటా ఉన్నారు. 2 సంవత్సరాల తర్వాత అరే మీకు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ అనే, ఎల్ బ్లాక్ అనే, హెచ్ బ్లాక్ అనే, లింగంలో ప్రాజెక్ట్ అనే, ఇరిగేషన్ బిల్డింగ్ అని ఎన్ని మార్చింది? 2 సంవత్సరాల తర్వాత 2 రూములు ఇప్పటికే ఆలస్యమైంది. అనవసరంగా 2 ఏళ్ళు డబ్బులు 1000 కోట్లు డబ్బులు ఇచ్చారు మీకు. ఒకప్పుడు కాంగ్రెస్ పాలకులు ఢిల్లీలో ఉండి పరిపాలించేవాళ్ళు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ రాజధాని లేనటువంటి రాష్ట్రంలో బస్సులో నిద్రించి పరిపాలిస్తుంటే దాన్ని మెచ్చుకోవాల్సింది పోయి హైదరాబాద్ లోనూ బెంగళూరులో స్టేట్మెంట్లు ఇచ్చినట్టు ఉంటది. వెంకయ్య గారు చాలా హర్షణీయము. చంద్రబాబు గారికి అలవాటు, మేము కూడా ఆయనతో పాటు తిరిగాము కాబట్టి లేదా అత్యంత సౌకర్యం అనే కాకుండా లేదా మామూలు పరిస్థితుల్లో కూడా ఆయన తిరిగారు, ఊర్లో తిరిగారు, బస్సు. అయితే ఆ మధ్య కాలంలో ఒక ఇది వచ్చింది. సరే బీద రాష్ట్రం అంటున్నాము, ఈనాడు ఇబ్బందులు పడుతున్నాం అంటున్నాము. 10 సంవత్సరాలు ఇచ్చామంటే పరిపాలన పరంగా లేదా చాలా కష్టం. కాబట్టి ఇది వెరీ వైజ్ డెసిషన్. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలకు ఇబ్బంది కాకుండా 10 సంవత్సరాలు ఇక్కడ అవకాశం ఉన్నా కానీ, రాజధాని ఇబ్బందులు ఉన్నా కానీ అమరావతికి షిఫ్ట్ చేద్దాం అనేది నిజంగా హర్షణీయమే. కాకపోతే బీద అంటేనే దాదాపు ఆ మధ్యకాలంలో ఒకటి వచ్చింది, న్యూస్ ఐటమ్ వచ్చింది. కేవలం ఆఫీస్ రూమ్లో మారడానికి దాదాపు 100-150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పారు. దాన్ని ఎట్లా సమర్థించుకుంటాం చెప్పండి? ఇప్పుడు మనం ఒక పక్కనేమో డొక్కు బస్సులో వెంకయ్య ఒక్క విషయం, ఒక పక్కనేమో ప్రజలంతా హర్షించే విధంగా ఉండేది ఒక డొక్కు బస్సులో సన్ గ్లాస్ లేకుండా కూడా పరిపాలన చేశారని అది హర్షిద్దాము. రెండో పక్క అత్యంత విలాసవంతమైన చాంబర్ కట్టడం అనేది 150 కోట్ల దాకా ప్రజాధనం, దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? చార్టర్డ్ ఫ్లైట్ లో పోయింది చెప్పరా? ఎన్ని చార్టర్డ్ ఫ్లైట్ లో పోయారు? చాలా మంచి నిర్ణయం రాజధాని, చాలా మంచి నిర్ణయం రాజధాని షిఫ్ట్ చేసుకోవడానికి తీసుకునే నిర్ణయం. సరే ఇబ్బందులు ఉంటాయి. ఏపీ ఫామ్ అయినప్పుడు కర్నూలులో లేదా గుడారాల్లో వేసుకున్నాం. ఇప్పుడు మీరు అన్నమాటకు కనీసం హైదరాబాద్ మార్చినప్పుడు, ప్లీజ్ ఋషి గారు, హైదరాబాద్ కు మార్చినప్పుడు ఇక్కడ అసెంబ్లీ భవనం పోతుంది, హైకోర్టు భవనం పోతుంది, ఆసుపత్రి పోతుంది. మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండిన దానికి వచ్చాం. కొత్తగా ఆంధ్రప్రదేశ్ నిర్మించింది ఏం లేదు ఇక్కడ. కాబట్టి ఏంటంటే మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. అది విశాల పోవడము, షిఫ్ట్ చేసిన సంతోషం, దాన్ని విడిచిపెట్టేసి లేదా కుమిలిపోతున్న మధ్య నిరాశ అనేది ఉండడం బాగుండదు. వెంకన్న గారు, మన పాయింట్ ఏంటంటే ప్రజలంతా కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రతిజ్ఞ చేయించారో దాంతో యాక్సెప్టబుల్ గానే ఉన్నారంటే సంబరాలు మనకొద్దు, కేవలం మనం నష్టపోయాం కాబట్టి నవనిర్మాణ దీక్షతో కసిగా వెళదాం అనే పాయింట్ తోనే అందరూ ఏకీభించే అవకాశం ఉందా?
లేకపోతే మర్చిపోయిన దాన్ని సంబరాలు చేసుకుంటూ మనం అభివృద్ధికి వెళ్దాం అనే పాయింట్ తీసుకుంటే బెటర్ అంటారా? ఇప్పుడు సార్ 100% ఇప్పుడు మీ ఛానల్లో వాటిలోనే చూస్తున్నారు. తెలంగాణలో ఎలా సంబరాలు చేసుకుంటున్నారు, అక్కడ డబ్బు ఉంది, సంపన్న రాష్ట్రం కాబట్టి లైటింగ్ పెట్టుకుంటారు, ఇంకోటి పెట్టుకుంటారు, భోజనాలు పెట్టుకుంటారు, ఏదైనా చేసుకుంటారు. ఇది ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ నిరసన దీక్ష మీరు కాదు. అరే మేము చెప్పింది కూడా వినండి. ఇప్పుడు నిన్న చంద్రబాబు గారిది ఇక్కడ నవనిర్మాణ దీక్ష చూసి ఉంటారు. ఓన్లీ ఒక టెంట్, ఒక 4 మైకులు పెట్టుకొని ఇక్కడ ఒక ముఖ్యమంత్రి గారి సభ, ఒక టెంట్, 4 మైకులు పెట్టుకొని ఇక్కడ సభ నిర్వహించాం. అలాగే తెలంగాణలో ఎలా జరిగిందో రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్ చెప్పండి. చెప్పిందినండి, అలా కాదు మేము చెప్పింది కూడా వినండి. ఇప్పుడు సంకేతం ఏంటంటే అది సంపన్న రాష్ట్రం, తెలంగాణ అనేది సంపన్న రాష్ట్రం. ముఖ్యమంత్రి గారే పదే చెప్తున్నారు ఇది పేద రాష్ట్రం. పేద రాష్ట్రం అని అటు కేంద్రానికి తెలియాలి, ప్రజలకి తెలియాలి. ప్రజలు కూడా మనం పేద రాష్ట్రంలో ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రతి ఒక్క వ్యక్తి ముందుకు రావాలనే ఒక మంచి తలంపుతో చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమం తీసుకున్నారు. స్టేజ్ కట్టారు కదా. ఒకసారి ఇంకా అన్ని మళ్ళీ లెక్కలన్నీ తీసుకుంటే చాలా పెద్ద ఇష్యూ. మీరు ఒక్క మాట చెప్పిందండి. చెప్పండి. మీరు మహానాడు వేదిక ఎలాగుందో మీరు టీవీలో చూస్తే కలర్ఫుల్ గా కనబడింది. మీరు అక్కడికి వెళ్ళి చూడాల్సింది. ఒక సెట్ నిర్మించి ఎల్లో క్లాత్ కట్టి డబ్బు లేక ఇప్పుడు మన టిఆర్ఎస్ సభలో ఖమ్మంలో జరిగింది, ఎంత గ్రాండ్ గా జరిగింది. మహానాడు అలా జరగలేదు. మీరు అనుకుంటున్నారేమో టీవీలో చెప్పండి. అక్కడ వాస్తవంగా రండి. అక్కడ గాలి ఆడక ఉండలేక అయినా సరే కార్యకర్తలు. ఇప్పుడు నేను వింటున్నది కూడా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు పాలించిన పార్టీలంతా ఆంధ్రప్రదేశ్కి దోచిపెట్టడం వల్ల తెలంగాణ వెనకబాటు పడ్డదని ఇన్ని రోజులు టీఆర్ఎస్ అన్నది. తెలంగాణ వచ్చిన 2 సంవత్సరాలకే తెలంగాణ సంపన్న రాష్ట్రం అయింది. అక్కడనేమో పేదర్పులు జరుగుతున్నాయి. దీక్ష లక్ష్యమేందో తెలుస్తలేదు. సంబరాలు ఎవరు చాలా సేపు మాట్లాడిన ప్రజల కొరకు మాట్లాడదాం, పార్టీల కొరకు పక్కన పెడదాం. పరిపాలనలోనే హైదరాబాద్ అభివృద్ధి వినండి, కొంచెం ప్రజల కొరకు మాట్లాడదాం, పార్టీల కొరకు పక్కన పెడదాం. సంబరాలు ఎవరి కోసం అన్న దగ్గర చర్చ లేదు. వికాస్ అని ఆయన పెద్ద ఆయన మోడీ అక్కడి నుంచి పెడుతున్నారు. మరి 3 ప్రభుత్వాలు ఈరోజు ఎందుకు ప్రత్యేక హోదా మీద మాట్లాడాడో మోడీ చెప్పాడు. ఎందుకు దీక్ష, సంకల్ప దీక్ష ఎవరి మీద? ఎన్డీఏ ప్రభుత్వం మీదనా, తన ప్రభుత్వం మీదనా, తెలంగాణ ప్రభుత్వం మీదనా ఈయన చెప్పాడు. ప్రజలను ప్రేరేపించిన దేని కొరకు? దేని సంకల్పం అంటే ప్రజల గురించే ఉంటది సాధారణ. ప్రజలు మోటివేట్ చేయడానికి ఒక 50,000 1,00,000 రూపాయలు వేసుకొని ప్రభుత్వాన్ని బాగు చేద్దామని సంకల్ప దీక్షన, లేకపోతే ప్రజల్ని అభివృద్ధిలో భాగస్వామ్యం ఏ రకంగా చేద్దాం, ప్రాజెక్టులు కట్టుకోవడానికి చేద్దామా, లేకపోతే ఏ రకమైన సంకల్పంతో నువ్వు ముందుకు పోతున్నావు అనే దానికి చర్చ లేదు. ఒకవైపేమో నీకే కాంట్రడిక్టరీగా చేస్తున్న ప్రత్యేక హోదా మీద చేస్తున్న విపక్షాల మీద నీకు అసహనమే. వారికి ఏంటి కాంగ్రెస్ ముక్త భారత్ లో భాగంగా వినండి ప్లీజ్, రెండు ప్రభుత్వాలను ఒక ఏజెంట్లుగా పెట్టుకున్నాను నేను. ఈ రోజు 2 ప్రభుత్వాలు ఒక్క నిమిషం ఆగవేది. తెలంగాణ తెలంగాణ యాస ఏం బాధపడద్దు, తెలియదు ఏం కాదు. మధ్యన ఇంటర్వ్యూ 2 ప్రభుత్వాలు కూడా ఈరోజు నాటకాలు ఆడుతున్నాయి. ఈ 2 ప్రభుత్వాలు కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రితో పోయి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుకుని వస్తాడు, కర్ణాటకతో పోగలుగుతాడు. ఈయన క్యాపిటల్ ఓపెనింగ్ కి పోయి ఆయన పార్టిసిపేట్ చేస్తాడు, ఆయన యాగానికి ఈయన వస్తాడు. ఇలాంటప్పుడు అక్రాస్ ఏ టేబుల్ పాయింట్ అంటే కాంగ్రెస్ పాత్ర ఏంటి 2 రాష్ట్ర ప్రభుత్వాలు? అదే చెప్పబోతున్నా నేను. ఈ రోజు కృష్ణా ట్రిబ్యునల్ మీద వస్తున్న సమస్యలు గాని, గోదావరి మీద గడుతున్న ప్రాజెక్టుల మీద గాని మీరు ఎందుకు కలిసి కూర్చొని మాట్లాడలేరు? ఇది ఒక డ్రామా. ఏంటంటే నువ్వు ఆంధ్రప్రదేశ్ మీద ఈయనంటాడు, తెలంగాణ మీద ఆయన అంటాడు. ఈ సెంటిమెంట్ కొనసాగించుకోవాలి. 2018-19 మళ్ళీ గెలవాలని ఒక ఎత్తుగడ. మీరు వినండి, 29 రాష్ట్రాల, మాకు 29
నాలికలు ఉంటాయి సార్. మీ లెక్క 10 జిల్లాలకు 29 నాలుకలు. మీరు 2 నాలుకలను మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎందుకుండదు? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కొరకు కొట్టాడు, ఓ, లేకపోతే మహారాష్ట్ర మా గవర్నమెంట్ పరిధి- వచ్చేసి తెలంగాణ మీరు చేసిన అన్యాయాన్ని కాంగ్రెస్ మీరు పార్టీ చేసిన మా పరిధిలో జాతీయ ఉన్నప్పుడు మీకే ప్రయోజనాలు అభ్యంతరం. మీరు చేసిన ఒప్పుకుంటది. అన్యాయాన్ని పూర్తి చేయ పూర్తి చేయలేదు. కార్యక్రమంలో మీరు మీకే పూర్తి అభ్యంతరం చేశారు. అది. అడ్డగోలుగా మీకే అభ్యంతరం ఎవరికి అది. కారణం? ఆ రోజు ఎందుకు మాట్లాడేది టీడీపీ? ఈ రోజు ప్రత్యేక హోదా చేయకపోతే ఎందుకు మాట్లాడేది టీడీపీ? Right. కానీ అడుగుతున్నారు కదా. రెండు ప్రభుత్వాలు సమస్యలను పక్కన పెట్టినాయి. ఈ ప్రభుత్వాల పోరాటాలు ఈ రోజు ప్రజల్ని మళ్ళీ నిట్ట నీరున తీల్చడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాయి. వాటిని ఆ సమస్యల్ని బయటికి రానియకుండా ప్రతి అంశం పట్ల వాళ్ళు గిల్లి గజ్జాలు పెట్టుకోవడం వల్ల ఇలా రెండు ప్రాంతాల్లో ప్రజలు ఈ రోజు చెప్పండి. అసహనంతో ఉన్న పరిస్థితులు ఎవరు గమనించట్లేదు. ఈ రోజు ప్రతిపక్ష కాదు, కాదు, నాయకుడిగా ఇక్కడ జగన్మోహన్ ఒకటి రెడ్డి గారు- నేను clarify ఈ రోజు చేస్తాను. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నారు, మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి. మీరు ఈ రోజు అవినీతి రహిత పరిపాలన అందిస్తామన్నారు. రాజకీయ అవినీతి ఎంత పెరిగింది, పరిపాలన పరంగా అవినీతి ఎలా పెరిగింది, మీరు చెప్పుకోదగ్గ ఒక్క సంక్షేమ కార్యక్రమం జరిగిందా? మీరు చెప్పండి. ఉన్న కార్యక్రమాలను మేము ముందుకు తీసుకుపోయే పరిస్థితుల్లోనే మీరు బొక్క బోర్ల పడతా ఉన్నారు. ఈ రోజు మీరు ఏదైతే చేశారో ఈ రోజు వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ రోజు విభజన జరిగింది, ఈ రోజు ప్రత్యేక మీరు రాజధాని నిర్మాణం చేస్తామన్నారు. ఈ రోజు నిజంగా అది ఒక సెంటిమెంట్, ఖచ్చితంగా మీరు నిర్మాణం చేయండి. కానీ ఏ విధంగా నిర్మాణం చేయాలని మేము చెప్తా ఉన్నాం కదా. ఈ రోజు మీరే అన్నారు భూముల్లో ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా భూములు ఇచ్చిన పరిస్థితి ఉందన్నారు. కాబట్టి మేము సహకరిస్తున్నాం కదా. మీరు తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు పుట్టినరోజు వాళ్ళ వారికి ఎన్టీవీ తరపున జన్మదిన శుభాకాంక్షలు మా తెలియజేస్తున్నాం. అందరి తరఫున కూడా హరీష్ రావు గారికి జన్మదిన తెలుసు. నా తరఫున ఇక్కడ ఉన్నాను అనుకుంటాను, అందరు కూడా విష్ చేస్తారు అనుకుంటారు. ఆయన కూడా జన్మదిన శుభాకాంక్షలు అండి హరీష్ రావు గారు. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి రాజకీయాలు అవసరం లేదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైవ్ షోకి అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ వెంకన్న గారు లైవ్ లో నాకు అందుబాటులోకి వచ్చినందుకు. ఇది వాళ్ళ లైవ్ షో. మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.